ఈ యొక్క పొద్దుతిరుగుడు తేనె అని చెప్పేసి ఒకటి చెప్పడం జరిగింది. అంటే ఇది ఎలా అంటే, సాధారణంగా తేనెటీగ ఇచ్చే పువ్వు యొక్క మకరందాన్ని తేనెగా మారుస్తూ ఉంటుంది అనమాట. అయితే వీళ్ళు ఏం చేస్తారంటే, ప్రత్యేకంగా ఈ యొక్క పొద్దుతిరుగుడు పువ్వు తేనె కోసం పొద్దుతిరుగుడు పంట ఎక్కడైతే వేస్తారో అక్కడ మాత్రమే ఈ యొక్క తేనెటీగలను ఏర్పాటు చేసి, ఆ తేనె యొక్క మకరందాన్ని ఈ యొక్క తేనె తొట్టులోకి ఏర్పాటు చేసేసి, కేవలం ప్రత్యేకంగా ఆ యొక్క ఫ్లేవర్తో ఈ యొక్క తేనెను తయారు చేయడం జరుగుతుంది అనమాట. అంతేకాకుండా వీళ్ళు ఈ యొక్క రాణి టీగను, అదేవిధంగా మిగతా తేనెటీగలందరూ కూడా పెంచి ఆ యొక్క వ్యాక్సిన్ కూడా వృధా పోకుండా చక్కగా నలుగురికి యూజ్ చేస్తూ ఉన్నారు అనమాట. అంతేకాకుండా ఈ యొక్క తేనెటీగలో మాకు తెలిసిన విషయం ఏంటంటే, ఈ యొక్క ఇన్ని రోజులు ఏంటంటే తేనె తొట్టెని పల్లెటూరులో సాధారణంగా ఏంటంటే ఒకసారి తేనె తీయంగానే తీసి అవతల పడేస్తుంటారు. కానీ అది కూడా ఒక ఔషధంగా ఉపయోగపడుతుందని చెప్పేసి ఈ రోజు నాకు తెలియడం జరిగింది అనమాట. మరిన్ని విషయాల కోసం ఫాలో అవుతూ ఉండండి.